ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఏవైతే కొత్తగా వస్తున్న అంశాలను వాటిని జోడించడానికి పార్లమెంట్లో 2/3 మెజార్టీ తోటి మన సవరణ చేసి రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ మన రాజ్యాంగంలోనే మనకు రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. అంటే ఎంత మన అవసరానికి అని కాకుండా ఏ విషయమైతే పార్లమెంట్లో ఎక్కువ మెజారిటీతో మనం ఆమోదిస్తామో వాటిని సవరణ చేసుకోవచ్చు. మీరు అడిగినటువంటి మరొక విషయం ఏంటంటే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో భారత రాజ్యాంగము మనకు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందని అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నాము, కానీ ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మనము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పవచ్చు. సైబర్ నేరాలన్నీ కూడా ఇతర దేశాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా మన దేశంలో చాలా నియమ నిబంధనలు, మన దగ్గర ఉన్నటువంటి చట్టాల వల్ల, అలాగే సైబర్ క్రైమ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వల్ల మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మన సెక్యూరిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండబట్టి ఇప్పుడు జరుగుతున్న వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా మన ప్రజల్ని అవేర్ చేస్తూ మన భారతదేశ ప్రభుత్వము ప్రతి డిపార్ట్మెంటు కూడా వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి వాటిని మనము, ఏ కాల్స్ని మనం స్వీకరించాలి, ఏ మెసేజ్ని మనం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, స్పామ్ కాల్స్ ఇలాంటివన్నీ కూడా చేయొద్దని గవర్నమెంటే వాటిని అవేర్నెస్ని ప్రజలకు కల్పిస్తూ ఉంది. మన ఇంత పెద్ద స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని భారత రాజ్యాంగం కాపాడుతుందని మనము చాలా నమ్మవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.